పార్లమెంటరీ ప్రివిలేజెస్ చూసుకుంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి స్పెషల్ రైట్స్, ఇమ్యూనిటీస్, ఎగ్జామ్షన్స్ ఇది 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఎంజాయ్ చేస్తవి. దర్ కమిటీస్ అండ్ దర్ మెంబర్స్ కూడా దే ఆర్ నాట్ నెసరీ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద ఇండిపెండెన్స్ అండ్ ఎందుకంటే ఇండిపెండెన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దర్ యాక్షన్స్ని కంట్రోల్ కాపాడడానికి అవసరం. ఈ ప్రివిలేజెస్ లేకపోతే హౌస్ అనేది వాళ్ళ అథారిటీని కానీ వాళ్ళ డిగ్నిటీని కానీ హోనర్ని కానీ మెయింటైన్ చేయలేవు. వాళ్ళ ఏదైనా అబ్స్ట్రాక్షన్ ఉంటే ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీస్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతారు. కాన్స్టిట్యూషన్ అనేది ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది ఇంకో వేరే పర్సన్స్ కూడా ఎక్స్టెండ్ చేసింది. హూ ఆర్ ఎంటైటిల్డ్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ కమిటీస్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ మినిస్టర్స్ కానీ వీళ్ళకి కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇక్కడ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ప్రెసిడెంట్కి ఉండవు. తను కూడా ఇంటిగ్రల్ పార్లమెంట్ అయినా సరే ప్రెసిడెంట్కి ఉండవు పార్లమెంట్ ప్రివిలేజెస్. పార్లమెంట్ ప్రివిలేజెస్ అనేవి 2 టైప్స్. దోస్ హూ ఆర్ ఎంజాయ్డ్ బై ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్స్ కలెక్టివ్లీ, దోస్ దట్ ఆర్ ఎంజాయ్డ్ బై ద మెంబర్స్ ఇండివిజువలీ. ఇప్పుడు కలెక్టివ్ ప్రివిలేజెస్ చూసుకుంటే ఈ ప్రివిలేజెస్ అనేవి ప్రతి ఒక్కరికి జరుగుతాయి కలెక్టివ్గా. వాళ్ళకి ఏంటంటే ఇట్ ద రైట్ టు పబ్లిష్ ఇట్స్ రిపోర్ట్స్, డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్. దిస్ ప్రివిలేజెస్ బిలాంగ్ టు ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కలెక్టివ్లీ. అంటే రైట్ టు పబ్లిష్ రిపోర్ట్స్ కానీ, డిబేట్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకో రైట్ టు ప్రొహిబిట్ అదర్స్ ఫ్రమ్ పబ్లిషింగ్ ద సేమ్ కూడా ఉండొచ్చు అన్నట్టు. 44th అమెండ్మెంట్ ఆఫ్ 1978 ఏం రిస్టోర్ చేసిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. వాళ్ళ ట్రూ రిపోర్ట్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ ప్రింట్ చేసుకోవచ్చు. ట్రూ రిపోర్ట్స్ మాత్రమే, ట్రూ రిపోర్ట్స్ ఆఫ్ పార్లమెంటరీ. బట్ దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ సీక్రెట్ సిట్టింగ్ అప్పుడు చేయకూడదు. ఇది స్ట్రేంజర్స్ని ప్రొసీడింగ్స్ నుంచి ఉండకుండా చేయొచ్చు. సీక్రెట్ సిట్టింగ్స్ పెట్టుకోవచ్చు కూడా ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే. ఇది రూల్స్ ఇట్ కెన్ మేక్ రూల్స్ని చేయొచ్చు. తన రెగ్యులేట్ ప్రొసీజర్ కానీ కండక్ట్ ఆఫ్ బిజినెస్ కానీ రెగ్యులేట్ చేయడానికి అండ్ టు అడ్జుడికేట్ అపాన్ సచ్ మ్యాటర్స్. ఇది మెంబర్స్ని పనిష్ చేయొచ్చు, అవుట్ సైడర్స్ని కూడా చేయొచ్చు యాజ్ బ్రీచ్ ఆఫ్ ఇట్స్ ప్రివిలేజెస్ ఆర్ ఇట్స్ కంటెంప్ట్ బై రిప్రిమాండ్, అడ్మోనిషన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ కూడా. ఆల్సో సస్పెన్షన్ ఆర్ ఎక్స్పల్షన్ ఇన్ కేస్ ఆఫ్ మెంబర్స్. సస్పెన్షన్, ఎక్స్పల్షన్ చేసి కూడా చేయొచ్చు. రిప్రిమాండ్, అడ్మోనిషన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ కూడా చేయొచ్చు ప్రివిలేజెస్ బ్రేక్ చేస్తే. రైట్ టు రిసీవ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద అరెస్ట్, డిటెన్షన్, కన్విక్షన్, ఇంప్రిస్మెంట్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎ మెంబర్ ఉంటుంది. అంటే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్, డిటెన్షన్, కన్విక్షన్, ఇంప్రిస్మెంట్ అండ్ రిలీషన్ ఆఫ్ ఎ మెంబర్. It can institute enquiries and order the attendance of witness and send for relevant papers and records. Courts are prohibited into courts అనేటివి ఎంక్వైరీ చేయకూడదు ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎ హౌస్ ఆర్ ఇట్స్ కమిటీస్. No person can be arrested and no legal process can be observed within the precincts of the house without the permission of the presiding officer. ఏ పర్సన్ని అరెస్ట్ చేయకూడదు. నో లీగల్ ప్రాసెస్, సివిల్ అయినా క్రిమినల్ అయినా సరే హౌస్లోన వితిన్ ద ప్రెసింగ్స్ ఆఫ్ ద హౌస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ప్రెసైడింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఇండివిజువల్ ప్రివిలేజెస్ చూసుకుంటే ఇవి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు. అది 40 days బిఫోర్ ద బిగినింగ్ అండ్ 40 days ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఈ ప్రివిలేజ్ అనేది సివిల్ కేసెస్లో ఉంటుంది, క్రిమినల్ కేసెస్లో ఉండదు, ప్రివెంటివ్ డిటెక్షన్ కేసెస్లో కూడా ఉండదు. వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది పార్లమెంట్లో. నో మెంబర్ ఈస్ లయబుల్ టు ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఫర్ ఎనీథింగ్ దే హ్యావ్ సెడ్ ఆర్ వర్డ్ గివెన్ బై ఆర్ హిమ్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఇట్స్ కమిటీస్. కమిటీస్లో పార్లమెంట్లో చెప్పిందని కోర్టులో అడగడానికి లేదు. ఈ ఫ్రీడమ్ అనేది సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద రూల్స్ అండ్ స్టాండింగ్ ఆర్డర్స్ రెగ్యులేటింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద పార్లమెంట్. దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్. దే క్యాన్ రిఫ్యూజ్ టు గివ్ ఎవిడెన్స్ అండ్ అపియర్ యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఏ కేస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళకుండా ఉండొచ్చు కూడా. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ చూసుకుంటే ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ కానీ అథారిటీలు కానీ డిస్రిగార్డ్స్ ఆర్ అటాక్స్ చేస్తే ఏదైనా ప్రివిలేజెస్ మీద రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఐదర్ ఆఫ్ ద ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్గా ద అఫెన్స్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటారు. ఇది పనిషబుల్. ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ విచ్ అబ్స్ట్రాక్ట్స్ ఏ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఇట్స్ మెంబర్స్ ఆర్ ఇట్స్ ఆఫీసర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ ఫంక్షన్స్ or which has a tendency directly or indirectly to produce results against the dignity, authority and honor of the house is treated a contempt of the house.
సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కంటెంట్ ఆఫ్ ద హౌస్ ఇంటర్చేంజబుల్గా వాడినా కొంచెం డిఫరెంట్ ఇంప్లికేషన్స్ అంటే నార్మల్గా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది మీ అమౌంట్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. లైక్వైజ్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ మే ఇంక్లూడ్ ఏ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కూడా. కంటెంట్ ఆఫ్ ద హౌస్ అంటే వైడర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. దెర్ మే బి ఏ కంటెంట్ ఆఫ్ ద హౌస్ వితౌట్ స్పెసిఫికలీ కమిటింగ్ ఏ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. Similarly, actions which are not breaches of any specific privileges but are offences against the dignity and authority of the house amount to contempt of the house. For example, disobedience to a legitimate order of the house is not a breach of privilege but can be punished as a contempt of house. కొంచెం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్కి కంటెంట్ ఆఫ్ హౌస్కి ఒక డిఫరెన్స్ ఉంది. సోర్సెస్ ఆఫ్ ప్రివిలేజ్. Originally, Constitution expressly mentioned two privileges, that is either freedom of speech in the Parliament law, right of publication of its proceedings undi. With regard to other privileges, it provided that they were to be the same as those of the British House of Commons. Its committees and its members on the date of its commencement 26 January 1950. 44th అమెండ్మెంట్ ఏదైతే 1978లో వచ్చిందనుకో అదర్ ప్రివిలేజెస్ ఆఫ్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ని డిఫైన్ చేసింది. కమిటీస్ మెంబర్స్కి కూడా చేసింది అన్నట్టు 1979 నుంచి వచ్చినాయి. అంటిల్ డిఫైన్డ్ బై పార్లమెంట్. దిస్ మీన్స్ దట్ పొజిషన్ విత్ రిగార్డ్ టు అదర్ ప్రివిలేజెస్ సేమే ఉంది. ఇన్ అదర్ వర్డ్స్ ద అమెండ్మెంట్ ఓన్లీ వర్బల్ చేంజెస్ చేసింది. డైరెక్ట్ రిఫరెన్స్ టు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ తీసేసి ఏం చేంజెస్ చేయలేదు కానీ వర్డ్ తీసేసింది. Parliament till now has not made any special law to exhaustively codify all the privileges. They are based on 5 sources ఉంటాయి privileges: constitutional provisions, various laws made by Parliament, rules of both the houses, parliamentary conventions and judicial interpretations. ఇదన్నట్టు జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నట్టు. ఇప్పుడు ఒకసారి సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ చూసుకుంటే డాక్ట్రిన్ ఆఫ్ సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ అనేది బ్రిటిష్ పార్లమెంట్తో ఉంటుంది. సోవర్నిటీ అంటే ఏంది? సుప్రీం పవర్ విత్ ఇన్ ద స్టేట్ అన్నట్టు. సుప్రీం పవర్ ఇన్ గ్రేట్ బ్రిటన్ అనేది పార్లమెంట్లో ఉంటుంది. దెర్ ఆర్ నో లీగల్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు తన అథారిటీ మీద కానీ జ్యూరిస్డిక్షన్ మీద కానీ. సోవర్నిటీ ఆఫ్ పార్లమెంటరీ సుప్రీమసీ అనేది ఒక కార్డినల్ ఫీచర్ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ సిస్టము. అకార్డింగ్ టు ఏవి దైసే ద బ్రిటిష్ జ్యూరిస్ట్ దిస్ ప్రిన్సిపల్ హాస్ 3 ఇంప్లికేషన్స్ ఉంటాయి. పార్లమెంట్ అనేది కెన్ మేక్, అమెండ్, సబ్స్టిట్యూట్, రిపీల్ ఎనీ లా. ఇంకొక ఆయన ఏమన్నాడంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏదన్నా చేయొచ్చు అని చెప్పాడు. పార్లమెంట్ కెన్ మేక్ కాన్స్టిట్యూషనల్ లాస్ బై ద సేమ్ ప్రొసీజర్ అండ్ ఆర్డినరీ లాస్. ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈస్ నో లీగల్ డిస్టింక్షన్ ఏం లేదు కాన్స్టిట్యూషన్ అథారిటీకి అండ్ లెజిస్లేటివ్ అథారిటీకి బ్రిటిష్ పార్లమెంట్లో. పార్లమెంటరీ లాస్ కెనాట్ బి డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఏ జ్యుడిషియరీ అక్కడ చెప్పలేదు అన్నట్టు. దెర్ ఈస్ నో జ్యుడిషియల్ రివ్యూ లేదు బ్రిటన్లో. ఇండియన్ పార్లమెంట్ అట్లా కాదు. ఇండియన్ పార్లమెంట్ని సోవెరెన్ బాడీ అని అనలేము, ఎందుకంటే లీగల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి తన అథారిటీ మీద కానీ తన జ్యూరిస్డిక్షన్ మీద కానీ. ఏవి అంటే రిటర్న్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ అవర్ కంట్రీ. It has defined authority and jurisdiction of all the 3 organs of the union government and the nature of interrelationship between them. Hence పార్లమెంట్ దాని లోపలనే పనిచేయాలి కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు. లీగల్ డిస్టింక్షన్ ఏం లేదు. లెజిస్లేటివ్ అథారిటీ, కాన్స్టిట్యూయెంట్ అథారిటీ కాగా లీగల్ డిస్టింక్షన్ ఉంది లెజిస్లేటివ్ అథారిటీకి, కాన్స్టిట్యూయెంట్ అథారిటీకి. టు మోరోవర్ టు ఎఫెక్ట్ సర్టన్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద రాటిఫికేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ కూడా అవసరము. బ్రిటన్లో అట్లా ఏం లేదు. కాన్స్టిట్యూషన్లో నైదర్ రిటర్న్ నార్ దెర్ ఈస్ ఎనీథింగ్ లైక్ ఫండమెంటల్ లా అని ఏం లేదు అన్నట్టు. ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. కాన్స్టిట్యూషనల్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్స్. బోత్ వాళ్ళ ఇచ్చిన ఏరియాస్లోనే పనిచేయాలి. గెట్ కన్ఫైన్డ్ టు సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అండ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ద సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఇదన్నట్టు. బ్రిటన్లో అట్లేం లేదు. బ్రిటన్లో యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ ఉంది మన దగ్గర. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ విత్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో రిస్ట్రిక్ట్ ద సుప్రీమసీ ఆఫ్ అవర్ పార్లమెంట్. Both Supreme Court and High Courts can declare laws enacted by the Parliament as void and ultra vires unconstitutional అని చెప్పొచ్చు. అల్ట్రా వైర్స్ అంటే అన్కాన్స్టిట్యూషనల్. if they contravene any provision of the constitution or unconstitutional Supreme Court చెప్పొచ్చు. There is no system of judicial review బ్రిటన్లో లేదు. బ్రిటిష్ కోర్ట్స్ హ్యావ్ టు పార్లమెంటరీ లాస్ అప్లై చేయాలి. ఫండమెంటల్ రైట్స్ మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ద్వారా కూడా అథారిటీ ఆఫ్ పార్లమెంట్ని రిస్ట్రిక్ట్ చేశారు. అండర్ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 13 ఏం ప్రొహిబిట్ చేస్తుంది అంటే స్టేట్ని ఫ్రమ్ మేకింగ్ ఎ లా దట్ ఐదర్ టేక్స్ అవే టోటలీ ఆర్ అబ్రోగేట్స్ ఇన్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. సో పార్లమెంటరీ లా దట్ కాంట్రవెన్స్ ద ఫండమెంటల్ రైట్ షాల్ బి వాయిడ్.
బ్రిటన్లో మాత్రం అట్లా లేదు, జస్టిషియబుల్ ఫండమెంటల్ రైట్స్ అని అట్లా ఏం లేవు. The British Parliament has also not made any law that lays down the fundamental rights of the citizens. However, it does not mean that the British citizens do not have rights. So there is no charter guaranteeing rights. There is maximum liberty in Britain due to the existence of rule of law ఉంది అక్కడ కాబట్టి. సో లిబర్టీ అయితే ఉంది, ఫండమెంటల్ రైట్. ఈవెన్ తో ద నామింక్లేచర్ అండ్ ఆర్గనైజేషనల్ ప్యాటర్న్ మన అయితే బ్రిటిష్కి సిమిలర్గా ఉన్నా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇండియన్ పార్లమెంట్ అనేది సోవరెన్ బాడీ కాదు. ఇన్ ద సెన్స్ ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ సోవరెన్ బాడీ. అన్లైక్ బ్రిటిష్ పార్లమెంట్, అథారిటీ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ డిఫైన్డ్, లిమిటెడ్, రిస్ట్రెయిన్డ్ అన్నట్టు. ఇండియన్ పార్లమెంట్ అనేది అమెరికన్ లెజిస్లేచర్కి సిమిలర్గా ఉంది. యూఎస్లో కూడా సోవరెనిటీ ఆఫ్ కాంగ్రెస్ అనేది లీగలీ రిస్ట్రిక్టెడ్ బై ద రిటర్న్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ ద బిల్ ఆఫ్ రైట్స్.